నీవు ఎక్కడ ఉన్నా నిన్ను గమనించే కళ్ళు చాలా ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఆ కళ్ళు మాట్లాడతాయి. గృహంలో, గుడిలో, సత్రంలో, పాఠశాలలో వెలిగించిన దీపం వృధా కాదు. పుణ్యం, సుఖశాంతులు, కీర్తిని ఇస్తాయి. ఈ సృష్టిలో రెండు ప్రత్యక్ష దైవాలు. ఒకటి కన్న తల్లి, రెండు సూర్యభగవానుడు. అందుకే తల్లిని సేవించాలి, సూర్యుడిని ఆరాధించాలి. పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించే సమయంలో మనసులోకి చెడు భావాలను చేరనీయరాదు. అటువంటి భావాలతో స్నానం ఆచరిస్తే అది పుణ్యతీర్థ స్నానం ఫలం కాకుండా దోష స్నానం ఫలం అందిస్తుంది. పూజలు, వ్రతాలు చేసినప్పుడు సన్యాసులకు, బిచ్చగాళ్లకు అన్నదానం చేయటం వల్ల ఆ ఫలం త్వరగా దక్కుతుంది. విలువలు అనేవి చిన్నప్పటి నుండి అలవాటు కావాలి. వయసు పెరిగిన తర్వాత కొన్ని విలువలు వంటపట్టవు. మన శక్తి సామర్థ్యాలు ముందుగా మనం తెలుసుకోవాలి. అప్పుడే కార్యరంగంలో విజయం మన సొంతమవుతుంది. దైవ ప్రసాదంగా లభించిన పుష్పం శిరస్సుపై ఉంచుకోవాలి. పత్రాన్ని చెవిలో పెట్టుకోవాలి. ఇతరులకు నీవు చేసే మోసం, ద్రోహం నుండి పాఠాలు నేర్చుకుని వారు సమయం చూసుకొని నీకు అవే బోధిస్తారు. దీపదానం చేస్తే రోగనాశనం మరియు ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఓం నమః శివాయ.